హరి ఓం ఆచార్య గారు. అసలు కర్మయోగం అంటే ఏమిటో మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అహం ఏ పని చేసినా అది తన అభివృద్ధి కోసం, తన మేలు కోసమే చేస్తుంది. తన సొంత ఆలోచనల ప్రకారం, తన ఎదుగుదల కోసం చేస్తుంది. అవునా? అది ఏది చేసినా తనను తాను పెంచుకోవడానికే చేస్తుంది. అదే దాని ప్రధాన లక్ష్యం. కానీ కర్మయోగం అంటే నీ సొంత మేలును లక్ష్యంగా పెట్టుకోకుండా ధర్మాన్ని లక్ష్యంగా చేసుకోవడం. నేను ఏదో పొందడానికి పనిచేస్తున్నాను అని నువ్వు అనవు. దానికి బదులుగా ఏది సరైనదో అదే చేస్తున్నాను అని అంటావు. ఫలితం ఏమవుతుందో నాకు అనవసరం. ఇదే కర్మయోగం. ఏది ఉచితమో అదే చేస్తున్నాను. ఫలితం గురించి నాకు తెలియదు. కాబట్టి కర్మయోగంలో మొదటి ప్రాధాన్యత పనిలోని సవ్యతకే ఉంటుంది. ఇక్కడ ఫలితాన్ని పూర్తిగా మర్చిపోవాలి. సాధారణంగా అహంతో పనిచేసే వ్యక్తి మొదటి దృష్టి ఎప్పుడూ ఫలితం మీదే ఉంచుతాడు. ఆ ఫలితాన్ని బట్టే పనులను నిర్ణయించుకుంటాడు. ఇలాగే జరుగుతుంది కదా! మీరు ఎక్కడికి వెళ్ళాలో ముందుగా నిర్ణయించుకుంటారు. ఇలాగే జరుగుతుంది కదా! ఆ గమ్యం ఆధారంగానే మీరు దారిని వెతుక్కుంటారు. అంటే ముందుగా మీరు దేన్ని చూశారు? ఫలితాన్ని. నేను పడే ఈ శ్రమకు, ఈ ప్రయాణానికి వచ్చే ఫలితం ఏమిటి? ఫలితం మీద దృష్టి పెట్టాక అక్కడికి చేరే మార్గాన్ని వెతుకుతారు. ఇది మనం పనిచేసే సాధారణ పద్ధతి. కానీ కర్మయోగంలో పద్ధతి వేరుగా ఉంటుంది. ఎక్కడికి చేరుకుంటామో మాకు తెలీదు. కానీ ఏది చేయడం సరైనదో మాకు తెలుసు. మేము అదే చేస్తాం. అలా చేస్తూ ఎక్కడికి చేరుకున్నా అది సరైనదే. వినడానికి ఇది చాలా వింతగా ఉంది కదా! అందుకే కర్మయోగులు చాలా తక్కువ మంది ఉంటారు. ఉదాహరణకు ఎవరో బొంబాయిలో మనకు ఆకర్షణీయంగా అనిపిస్తున్నారు. వారే ఫోన్ చేసి పిలుస్తున్నారనుకోండి. అప్పుడు మీ లక్ష్యం ఏమవుతుంది? బొంబాయి వెళ్ళడం. ఈ లక్ష్యాన్ని నిర్ణయించింది ధర్మం కాదు, నీలోని వృత్తి. ముంబై నుండి ఫోన్లో వినిపించిన మధురమైన గొంతు మన ప్రవృత్తిని మేల్కొల్పింది. ముంబై రండి అనగానే ప్రవృత్తి యాక్టివ్ అయిపోయింది. ప్రవృత్తి లక్ష్యాన్ని చెప్పేసింది. ఏంటా లక్ష్యం? ముంబై వెళ్ళడం. ప్రవృత్తి లక్ష్యాన్ని నిర్ణయించింది. ఇప్పుడు మనం బుద్ధి ద్వారా దారిని నిర్ణయించుకుంటాం. ఇది మనం పనిచేసే సాధారణ పద్ధతి. సరేనా? ప్రవృత్తి లక్ష్యాన్ని చెప్పేసింది. ఏమని? ప్రభుత్వ ఉద్యోగం కావాలి అని. ఇది ప్రవృత్తియే చెబుతుంది కదా! సౌకర్యంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, గౌరవం వస్తుంది, ఇలాంటివన్నీ. ప్రవృత్తి లక్ష్యాన్నిచ్చింది. అప్పుడు నువ్వు నీ బుద్ధిని పూర్తిగా ఉపయోగించి ఆ ఉద్యోగంలో చేరడానికి ప్రయత్నిస్తావు. ఇది మనం కర్మ చేసే సాధారణ పద్ధతి. కర్మయోగం అంటే వేరే విషయం. కర్మయోగం ఏమంటుందంటే ఏది సరైనదో అదే చేస్తాను. ఫలితం గురించి ఆలోచించడం ఎందుకు? ఏది సరైనదో అది ఎంత సరైనదంటే దాన్ని చేయడం తప్ప మరో మార్గం లేదు. చెయ్యాల్సిందే. ఫలితం ఏదైనా సరే. ఇందుకే కృష్ణుడు చెప్తాడు, అర్జున, నువ్వు సరైన పని చేయి, ఫలితాన్ని నాకు సమర్పించు. ఫలితం మీద ఆశ పెట్టుకోకు. నిష్కామ కర్మ చేయి. సరేనా? మీరు చేసే పని ఫలితం కోసం చేస్తున్నారా లేక ధర్మం కోసం చేస్తున్నారా అనేది ఎప్పుడూ చూసుకోండి. ఫలితం కోసం చేస్తున్నారంటే విషయం తేడాగా ఉంది. అదే ధర్మం కోసం చేస్తే అంతా సరైనదే. ధర్మం కోసం చేసేటప్పుడు మధ్యలో చూస్తే ఫలితం చాలా అస్తవ్యస్తంగా వస్తున్నట్టు అనిపించవచ్చు. ఆగిపోకండి. ఫలితం చివరకు ఏమొస్తుందో మీకు తెలీదు. ఒక కర్మయోగికి మూల సిద్ధాంతం ఇదే. సరైన పనికి ఫలితం ఎప్పుడూ సరైనదే ఉంటుంది. కాబట్టి ఏ ఫలితం వచ్చినా దాన్ని సరైనదిగానే భావించు. నీకది తప్పుగా అనిపించవచ్చు, కానీ అది సరైనదే. కర్మయోగికిచ్చే సూత్రం ఇదే. పని సరైనదైతే దాని ఫలితం ఏదైనా సరే దాన్ని సరైనదిగానే అంగీకరించు. అది నీకు ఎంత తప్పుగా అనిపించినా సరే.
విషయం అర్థమవుతోందా? నువ్వు పని మీద దృష్టి పెట్టు. పని సరిగ్గా చేశావు కదా! ఇప్పుడు దాని ఫలితం చాలా గందరగోళంగా ఉండవచ్చు. నష్టం జరగవచ్చు, దెబ్బ తగలవచ్చు. నువ్వు ఏమనుకోవాలంటే, ఈ దెబ్బ తగలడమే సరైనది. ఎందుకు సరైనది? ఎందుకంటే పని సరైనది. పని సరైనదైనప్పుడు ఫలితం తప్పు ఎలా అవుతుంది? కాబట్టి ఫలితం గురించి మనం ఆలోచించము. సరైన పని చేస్తాము. ఏ ఫలితం వస్తే అదే సరైనది. ఏ ఫలితం వచ్చినా దాన్ని తలవంచి స్వీకరిస్తూ ఇదే సరైన ఫలితం, ఇదే జరగాలి అని అంటాం. అదేవిధంగా మరోవైపు తప్పుడు పని వల్ల వచ్చే ఫలితం ఎంత బాగున్నా అది తప్పే. బహుశా తప్పుడు పని వల్ల వచ్చే ఫలితం చాలా ఆకర్షణీయంగా తీయగా ఉండవచ్చు. మీ జేబు నిండిపోవచ్చు. నేను పనైతే తప్పు చేశాను, కానీ ఫలితం మాత్రం అద్భుతంగా వచ్చింది. ఆ అద్భుతమైన ఫలితమే నిన్ను ముంచేస్తుంది. నీకిప్పుడది తెలియడం లేదు. పని గనుక తప్పైతే దాని ఫలితాన్ని తప్పుగానే భావించు. అది ఎంత బాగున్నా, ఎంత లాభదాయకంగా ఉన్నా సరే. कोई बात नहीं।